సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆ నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా మారుతోందట. 2009లో ప్రజారాజ్యం ద్వారా రాజకీయ అరంగేట్రం చేసిన నేత వ్యూహాలకు స్వపక్ష ప్రతిపక్ష నేతలు ఉక్కిరి బిక్కిరవుతున్నారట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచి బలమైన బీసీ నేతను మట్టి కరిపించడంలో చెయ్యందించిన అనేక మంది నేతలను దుగ్గిలో కలిపేశారట. ఆ నేత 2014, 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన విజయానికి కృషి చేసిన లక్ష్మణుడిగా భావించే నేతను పార్టీ నుంచి సస్పెండ్ చేయించేదాకా నిద్రపోలేదట. ఇసుకపల్లి గ్రామం మత్స్యకార కుటుంబాలలో ప్రతాప్ రెడ్డి విజయాల కోసం కృషి చేసిన మత్స్యకార నేత నియోజకవర్గంలో అడుగు పెట్టకుండా చేశాడట. ఎప్పుడు ఎవరిని కౌగిలించుకుంటాడో, ఎవరిని రాజకీయ జీవితానికి సమాధి కడతాడో అర్థం కాక స్వపక్ష నేతలు హర్రర్ మూవీ చూపిస్తున్నట్లు ఫీల్ అవుతున్నారట. ఆ నేత స్టైల్ ఆఫ్ పాలిటిక్స్ చెప్పాలంటే బద్ధ శత్రువును సైతం మైండ్ గేమ్ అప్లికేషన్లతో తన కోసం పని చేయించుకోవడం చూస్తుంటే రాజకీయ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారట. కాలకూట విషం లాంటి నువ్వు, ధృతరాష్ట్ర కౌగిలి లాంటి కౌగిలి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో ఆ నేత ధృతరాష్ట్ర కౌగిలికి చిక్కే నేత ఎవరో తెలియక కాకలు తిరిగిన నేతలు సైతం అంటీ ముట్టనట్లుగా రాజకీయాలు చేస్తున్నారట. ఎవరా నేత? ధృతరాష్ట్ర కౌగిలికి చిక్కిన నేతలు ఎవరో తెలియాలంటే వాచ్ ది స్టోరీ. నెల్లూరు జిల్లాలో కావలి నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంటుంది. ఉద్దండులైన రాజకీయ నాయకులు ఏలిన గడ్డ కావలి. అలాంటి కావలి నియోజకవర్గానికి 2009 సార్వత్రిక ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి రూపంలో రాజకీయ గ్రహణం ఎంటర్ అయ్యిందట. నాడు బీదా మస్తాన్ రావు చేతిలో ఓటమి చవిచూసిన ప్రతాప్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీగా బరిలో నిలిచి మరోసారి చావు దెబ్బతిన్నారు. వరుస దెబ్బలకు రాటుతేలిన ప్రతాప్ రెడ్డి నాడు కావలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పురుడు పోసి ఓదార్పు యాత్రలు విజయవంతంగా పూర్తి చేసిన మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డిని మట్టి కరిపించి జగన్మోహన్ రెడ్డిని బుట్టలో వేసుకుని 2014లో టికెట్ దక్కించుకున్నారట. 2014 సార్వత్రిక ఎన్నికల్లో ప్రతాప్ కుమార్ రెడ్డి విజయానికి మాజీ ఎమ్మెల్యేలు కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, వంటేరు వేణుగోపాల్ రెడ్డి, అప్పటి చోటా నేత మన్నెమాల సుకుమార్ రెడ్డి చేసిన కృషి వేలకట్టలేనిదని వైసీపీలోని నేతలే చెప్పుకుంటుంటారు. ఏరు దాటిన తర్వాత తెప్ప తిరగేసినట్లుగా 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత కాటంరెడ్డి, వంటేరులను దాదాపుగా పార్టీకి దూరం చేయడంలో ప్రతాప్ కుమార్ రెడ్డి సక్సెస్ అయ్యారట. 2019 సార్వత్రిక ఎన్నికల్లో విష్ణువర్ధన్ రెడ్డి టీడీపీ తరఫున బరిలో నిలవడం, నాటి ప్రతాప్ కుమార్ రెడ్డి విజయం కోసం శక్తివంచన లేకుండా కృషి చేసిన వారు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మన్నెమల సుకుమార్ రెడ్డి, ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ గాలి విపరీతంగా వీయడం, జగన్ ముఖ్యమంత్రి కావడంతో కథ సుఖాంతమైందని అనుకునేలోపే రామాయపట్నం పోర్టు కోసం R&B బంగ్లాలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన వంటేరు వేణుగోపాల్ రెడ్డిపై చెయ్యి చేసుకునే అంత పని చేశారట. కావలి నియోజకవర్గంలో నీకేం పనిరా అంటూ ఏకవచనంతో సంబోధిస్తూ మాజీ ఎమ్మెల్యే అన్న గౌరవం కూడా లేకుండా ప్రవర్తించారట. పాము తన గుడ్లను తానే తింటుందన్న సామెతగా తన విజయం కోసం కృషి చేసిన ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబును నియోజకవర్గంలోకి అడుగు పెట్టేందుకు కూడా అనుమతి లేదంటూ ఎమ్మెల్యే హోదాలో ప్రతాప్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారట. కావలి పట్టణంలో ప్రతాప్ కుమార్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ సుకుమార్ రెడ్డి రామలక్ష్మణులుగా కీర్తించబడేవారు. 2014, 2019 రామిరెడ్డి విజయావకాశాలలో సుకుమార్ రెడ్డి పాత్ర తెలియని వైసీపీ కార్యకర్త లేరనేది యథార్థ సత్యం. అంచెలంచెలుగా ఎదుగుతున్న సుకుమార్ రెడ్డిపై అక్కసు పెంచుకున్న ప్రతాప్ కుమార్ రెడ్డి ఆయనని పార్టీ నుంచి సస్పెండ్ చేయించేంత వరకు నిద్రపోలేదట. కావలి నియోజకవర్గ ప్రతాప్ కుమార్ రెడ్డి రాజకీయంలో ఆసక్తికర ఘట్టం ప్రతాపుడి విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరిని తన విషపు నవ్వు, ధృతరాష్ట్ర కౌగిలి లాంటి కౌగిలితో వారి రాజకీయ జీవితాలకు సమాధి కడుతున్న తీరు చూస్తుంటే ఆయనతో స్నేహం చేసేందుకు కూడా బెంబేలెత్తిపోతున్నారట. ఆ నేత స్టైల్ ఆఫ్ పాలిటిక్స్, మైండ్ గేమ్తో ఎవరైతే తన ప్రధాన శత్రువులున్నారో బీదామస్తాన్ రావు, కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి, మన్నెమాల సుకుమార్ రెడ్డి, కొండూరు అనిల్ బాబు ఇలా అనేక మంది నేతల రాజకీయ జీవితాలకు ప్రతాప్ కుమార్ రెడ్డి సమాధి కట్టేస్తున్నారట. ప్రతాప్ కుమార్ రెడ్డి ధృతరాష్ట్ర కౌగిలికి భయపడ్డ బీద కాటంరెడ్డి, మన్నెమాల ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి,
ప్రచారమైతే చేస్తున్నారు, కానీ అంతర్గతంగా ఎంపీ విజయసాయిరెడ్డికి మాత్రమే మా మద్దతు అంటున్నారట. ఆప్కాప్ చైర్మన్ అయిన మత్స్యకార నేత ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఒంటెద్దు పోకడలు తట్టుకోలేక నర్సరావుపేటలో అనిల్ కుమార్ యాదవ్ ప్రచారంలో నిమగ్నమయ్యారట.